హ్మ్. ఒక వాక్యం చూసుకొని ముందుకు వెళ్దాం. గత 2 వీక్స్ నుంచి లాస్ట్ 2 వీక్స్ నుంచి ఒక వాక్యం మాట్లాడుకుంటున్నాం మనం. నిర్గమాకాండం 3 అధ్యాయం 8 వచనం. మూలవాక్యం అది మంది. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. మరి ఈ వాక్యం నుంచి మనం 2 వీక్స్‌గా చూస్తున్నాము. దేవుడు ఇశ్రాయేలీయులందరినీ కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదలిచ్చి పాలు తేనెలు వాగ్దాన దేశమైన ఆ కనాన్ దేశానికి తీసుకువెళ్తానన్నారు. మరి ఇది న్యూ ఇయర్ కూడా మనకి అట్లా ఈ 2026 న్యూ ఇయర్ అనేది ఈ వాగ్దాన దేశానికి సూచనగా ఉంది. మనం ఈ నూతన సంవత్సరంలో ఏమేమి విషయాలు చేయాలి అనేది మనం చూస్తా ఉన్నాం. మొదటిగా ప్రభువు లాస్ట్ ఇయర్ అంతా కాపాడినందుకు థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోదిగా దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి తప్పుని బట్టి ప్రభువుని మనం క్షమాపణ అడగాలి. మూడోదిగా ఈ నూతన సంవత్సరంలో దేవుని నడిపింపు కొరకు మరియు మనం చక్కని తీర్మానాలు తీసుకోవడానికి కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ 3 విషయాలు చూసాం. అంతేకాకుండా ఈ న్యూ ఇయర్ లో దేవుడు మనని ఈ వాగ్దాన దేశానికి గుర్తుగా ఉంది. న్యూ ఇయర్ లో మనల్ని దేవుడు ఎలా నడిపిస్తాడు అనేది మనం చూస్తున్నాం. ఫస్ట్ పాయింట్ లో మనం చూసాం, దేవుడు మనల్ని నిత్యము నడిపిస్తాడు అని మనం చూసాము. దానికి సంబంధించి కొన్ని డిఫరెన్స్లు కూడా. అలాగే సెకండ్ పాయింట్ లో లాస్ట్ వీక్ లో మనం నూతన సంవత్సరంలో దేవుడు సర్వసత్యములోనికి నడిపిస్తాడు మనల్ని అనేది మనం చూసాం. ఆ తర్వాత మూడో పాయింట్ గా నూతన సంవత్సరంలో చక్కని త్రోవను నడిపిస్తాను అని 3 పాయింట్లు మనం చూసాం. ఇంకా కొన్ని పాయింట్స్ మనం ఈరోజు చూద్దాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనల్ని ఎలా నడిపిస్తారు అంటే, కీర్తనల గ్రంథం 23 అధ్యాయం, కీర్తనల గ్రంథం 23:2 శాంతికరమైన జలముల యొద్దకు, పచ్చిక గల స్థలములలో, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇంకా ఏ విధంగా నడిపిస్తాడని మనం చూస్తే, 4th పాయింట్ గా శాంతికరమైన జలముల యొద్దకు అంటే ఒక పీస్ఫుల్ లైఫ్ లోకి మనల్ని నడిపిస్తాను అంటున్నాడు. ఈ 2025 లో అన్ని గొడవలు, సమస్యలు, ఇబ్బందులు, శోధనలు రకరకాలుగా ఎదుర్కొన్నాం మనందరం కూడా. దేవుడు ఏమంటాడంటే ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ఆయన శాంతికరమైన జీవితాన్ని మనకిస్తానంటున్నాడు. ఎందుకంటే చాలా మంది ఈ లోకంలో మనకంటే అన్నిట్లోనూ గన్లైన వాళ్ళు ఉంటారు. అంటే డబ్బు విషయంలో కానీ ఇతరత్ర ఆస్తులని, బ్యాంక్ బ్యాలెన్స్లని చాలా గొప్పగా మనకన్నా అన్నిట్లో ఉంటారు. కానీ వాళ్ళ జీవితాల్లో చూస్తే మనం ఈ శాంతి అనేది తక్కువ ఉంటుంది అనమాట. పీస్ అనేది ఉండదు వాళ్ళ జీవితంలో, సమాధానం కూడా లేదు. అలా గొడవలతో ఎప్పుడు గలిబిలి, కనీసం ఫుడ్ వండుకుంటారు కానీ అది తినడానికి కూడా ఉండదు అనమాట. ఆ టైంకి ఫుడ్ వండుకుని చాలా మంది ఈ గొడవల కారణంగా ఫుడ్ అంతా పడేస్తారు. ఎవరు తినకుండా పస్తులని పడిపోతారు. అలాంటి వాళ్ళు ఎంతమందో. ఎందుకంటే ఈ డబ్బును బట్టి, వాళ్ళకున్న వ్యసనాలను బట్టి, డబ్బు ద్వారా వ్యసన పరులు అవుతారు కదా ఆటోమేటిక్ గా. డబ్బు పెరిగేటప్పటికి అహంకారం పెరగడం, రకరకాల రిలేషన్స్ పెరగడం, దాంతోపాటు వ్యసనాలు పెరగడం, రకరకాల హ్యాబిట్స్. ఇట్లా ఈ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల కుటుంబంలో సమాధానం ఉండదు. మనలాగా వాళ్ళు ఎప్పుడు శాంతిగా ఉండరు. అంటే వాళ్ళకిలాగా మనకు అన్ని లేకపోవచ్చు. అవన్నీ ఫైనాన్షియల్ గా మాట్లాడుతున్నాను, ఆర్థికమైన విషయాల్లో వాళ్ళకన్నా మనం అన్నిట్లో తక్కువై ఉండొచ్చు. వాళ్ళ హోదా, పలుకుబడి, ప్రతిష్ట, కార్లు, బంగ్లాలు అన్ని ఉండొచ్చు కాక, కానీ వాళ్ళ జీవితంలో శాంతి అనేది ఉండదు. అంతేకాదు నైట్ కూడా వాళ్ళు ఈ డబ్బుని బట్టి కానీ, లేకపోతే వాళ్ళకున్న గొడవలను బట్టి కానీ, ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారనో, లేకపోతే డబ్బు కోసం వాళ్ళు ఇబ్బంది పడుతూ, అంటే ఈ ఎక్కువ అమౌంట్ ఉంటే ఎవరో ఒకరు వస్తారేమో, ఏం చేస్తారనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు శాంతిగా ఉండలేరు. కానీ మనమైతే మన జీవితంలోకి ఏసి వచ్చిన తర్వాత ఆ శాంతి, సమాధానం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం మనం. ఇది 100% మనలో ఎవరిని అడిగినా చెప్తారు. అందులో ఏ సందేహం లేదు. ఇందాక శిష్యులు ఆరాధన చేస్తున్నారు కదా, నిజమే మన జీవితాలు ఎట్లాంటివి అని. చాలా దారుణమైన బ్రతుకులు అనమాట మనవి. కానీ అలాంటి బ్రతుకుల్లోకి దేవుడు వచ్చాడు. నిజంగా జీవితకాలం స్తుతించినా కూడా ఆయన రుణం మనం తీర్చలేము. 100% రైట్ అది. కానీ దేవుడి కోసం మనం చేయగలిగింది, ఆయన కోసం మనం నిజంగానే ఏమి ఇవ్వలేం. ఏం చేసినా తక్కువే. మనం చేయగలిగింది చేస్తూ ఉన్నాం. కానీ మన జీవితాల్లో ఆయన వచ్చాక మన లైఫ్ పీస్ఫుల్ గా అనమాట. డబ్బు లేకపోవచ్చు, డబ్బులున్నంత మాత్రాన శాంతి ఉంటదని కాదు. డబ్బు లేకపోయినా సరే ఆ శాంతిగా మన జీవితాల్లో సమాధానంగా ఆయన ఉన్నాడు. కాబట్టి అందుకే కీర్తనకారుడు దావీదు అంటున్నాడు కదా, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అట్లా శాంతికరమైన లైఫ్ లోకి అనమాట నన్ను తీసుకెళ్తున్నాడు అని చెప్పి దావీదు. యాక్చువల్ గా దావీదు కండిషన్ అంతా మనకు తెలుసు. ఎప్పుడు యుద్ధాలే, అసలు చాలా
గజిబిజి గందరగోళం లైఫ్ అంతా. ఎప్పుడు వెంటబడుతూ ఉంటారు శత్రువులు. తనకి ఎప్పుడు దేవుడు కాపుదలు ఇస్తుంటాడు. ఇట్లాంటి ఒక లైఫ్ లో కూడా ఏమంటాడంటే, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను ఆయన నడిపిస్తున్నాడు. అంటే ఆ శాంతి అనేది నాకు ఆయన వల్ల వస్తుందని చెప్తున్నాడు. అలాగే మనం కూడా ఈరోజు మన జీవితాల్లో శాంతి ఉంది అని చక్కగా చెప్పగలం ధైర్యంగా. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన మనతో ఉన్నాడు కాబట్టి శాంతిగా ఉన్నాం. మరి ఈ నాథన్ బ్రదర్ ఉన్నారు కదా, చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ వైఫ్ కి కదా చాలా బాలేదు. చాలా రోజుల నుంచి హాస్పిటల్‌లో ఉంటూ ఆ ఫీవర్‌తో బాధపడుతూ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్. కానీ ఈరోజు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం యేసుని బట్టే. ఆయన మనతో ఉన్నాడు. ఎలాగైనా సరే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి విడుదలిస్తాడు. ఖచ్చితంగా ఒకరోజు మళ్ళీ అంతా బావుంటది కండిషను అని ఒక ధైర్యం అన్నమాట. అందుకే కదా అంత ధైర్యంగా ఉండగలుగుతున్నారు. నిజంగా అలాంటి పరిస్థితిలో మనకి దేవుడు లేకపోతే ఖచ్చితంగా ఈ పరిస్థితిని బట్టి ఏదో ఒకటి చేసేసుకుందాంలే, ఎందుకు ఈ లైఫ్ అనే ఆలోచనలు వచ్చేస్తాయి నెగెటివ్‌గా. కానీ ఈరోజు అలాంటి ఆలోచన లేకుండా ధైర్యంగా ఉన్నారంటే వాళ్ళనే కాదు, మన ఫ్యామిలీస్‌లో మనం గూడా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనకి హెల్త్ పరంగా, ఫైనాన్షియల్‌గా ఎన్నో రకాలు. కుటుంబంలో మళ్ళీ సమాధానం ఉండదు. మనం అంతా బావుంది, బయట వర్క్ చేస్తున్నాం అనుకుంటే కుటుంబంలో వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందొస్తది. కుటుంబంలో వాళ్ళే మనకి వ్యతిరేకంగా మారుస్తాడు అపవాది. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా గానీ మనకేంటంటే శాంతి, సమాధానం యేసు. ఆయన ఉండబట్టే మనకి. అందుకే యోహాను సువార్త 14 అధ్యాయం 27 వచనంలో ఆయన ఓ మాట అంటాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు. యోహాను సువార్త 14 అధ్యాయం 27 వచనం. శాంతిని మీకిస్తాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు. ఆయన శాంతి మనకిస్తాడనమాట. నిజంగా ఆయన మన జీవితంలో ఉంటే మనకి ఎల్లవెల్లా శాంతి ఉంటది. అంతేకాదు సమాధానం మన కుటుంబాల్లో ఉంటది. మరి అలాగా ఆయన ఉన్నాడు అని చెప్పి ఒక నెమ్మదనమాట మన జీవితాల్లో. భరోసా కలిగుంటాము, ధైర్యం కలిగుంటాం. ఈ 5 పాయింట్లు నిజంగా మన జీవితాల్లో కూడా ఉన్నాయి కదా! మనం చెక్ చేసుకుంటే. ఆయన మన జీవితంలోకొచ్చాక ఏదైతే దావీదన్నాడో, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తున్నాడని, అలాగే మన జీవితంలో ఆయన వచ్చాక శాంతి ఉంది. ఇది 100% రైట్. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే మనకు తెలుస్తది. అలాగే సమాధానం. ఎక్కడికక్కడ సమాధానం అన్నమాట. అవతల వాళ్ళు ఏమన్నా సరే మాట్లాడకుండా మనం ఉంటే అక్కడ సమాధానమే. మనము పోట్లాడి మనము చేస్తే సమాధానం ఎక్కడుంటది ఇంకా? గొడవే. ఒకప్పుడు మనం అలాగే చేసేవాళ్ళం గదా! మనం గొడవ పడేవాళ్ళం. మనం ఎక్కడ తగ్గేవాళ్ళం గాదు. కానీ ఆయన మన జీవితంలోకొచ్చాక సైలెంట్‌గా ఉండడం నేర్పిచ్చాడు. అది ఎటువంటి పరిస్థితి అయినా ఎదురు వాళ్ళు ఎన్ని మాటలన్నా సరే, ఆ సైలెంట్‌గా ఉండడం నేర్పిచ్చారు కాబట్టి సమాధానం. మనం ఏం మాట్లాడినప్పుడు ఆటోమేటిక్‌గా సమాధానం వస్తది. మన కుటుంబాల్లో ఎంతో సమాధానం. అలాగే నెమ్మదనమాట. ఆయన మన జీవితంలో ఉన్నాడు కాబట్టి మన జీవితంలో నెమ్మది ఉంది అంతా గూడా. నెమ్మదిగా ఉన్నాం. మనం ఈరోజు నెమ్మదిగా ఉన్నాం. భరోసా. ఏం జరిగినా సరే, జరిగితే జరిగిందిలే. దేవుడు నాతో ఉన్నాడు. యెహోవా ఈరే. భరోసా. ఆయనే చూసుకుంటాడు. అబ్రహాం అంతే గదా! కొడుకునిమ్మన్నాడు. తీసుకొని ఎళ్ళిపోయాడు. కత్తి గూడా ఎత్తేసాడు. ఏంటంటే భరోసా? ఆయనే ఉన్నాడు. ఆయనే చూసుకుంటాడని. ఎగ్జాక్ట్‌లీ అబ్రహాం ఊహించిందే జరిగింది. ప్రభు లాస్ట్ మినిట్‌లో ఆపేసాడు. అంతేగాకుండా అదిగో ఆ పొట్టేలుని తీసుకెళ్ళు, కొడుకుని బలివ్వొద్దని జెప్పేసాడు. అలాగా అలాంటి పరిస్థితి వచ్చినా సరే మనకు కూడా ఆ చివరి నిమిషంలో అయినా సరే ఖచ్చితంగా ఆయన ఎంటర్ అవుతాడు, విజయం ఇస్తాడు. భరోసా. మనకి ఈరోజు మన జీవితంలో భరోసా అన్నమాట. ఆయన్ని బట్టి భరోసా. ధైర్యం. ఎక్కడ లేని ధైర్యం ఉంది మనకి ఈరోజు. అది కేవలం యేసు వల్లే. ఒకప్పుడు మన జీవితంలో ఎన్నో పూజలయి చేసాం. వాళ్ళని పూజిస్తామే గానీ ధైర్యం లేదుగా. వాళ్ళని బట్టి మనకు ధైర్యం లేదు. అటువంటి జీవితం మనది. మీకు కూడా తెలుసు అన్నీ గూడా. ఎవరినైతే పూజించామో వాళ్ళ దగ్గరికి మళ్ళీ కష్టం వచ్చినప్పుడు ఎళ్ళడం తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయరు కాబట్టి. కానీ ఈరోజు మన జీవితంలో మనం ఎవరినైతే ప్రార్థిస్తున్నామో, ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరినైతే ప్రాణంగా ఇష్టపడుతూ ఉన్నామో, ఆయన దగ్గరికెళ్తాం మళ్ళీ మనం. మన సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికెళ్తాం. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, ప్రార్థన ఆలకించువాడు, జీవము గల దేవుడు. మన ప్రార్థన విని మనకు సహాయం చేస్తాడని ఒక భరోసా అన్నమాట మన జీవితంలో. ఆ భరోసా, ధైర్యము, నెమ్మది, శాంతి, సమాధానము ఇవన్నీ కూడా ప్రభు మన జీవితంలో మనకిచ్చారు, మనకు తెలుసు. 2025 వరకు లైఫ్ ఎలా ఉన్నా సరే, ఇప్పుడు 2026లో ఈ నూతన సంవత్సరం అంటే ఇప్పుడు ఈ వాగ్దాన భూమి అన్నాం కదా! ఈ వాగ్దాన భూమిలోకి నడిపిస్తానన్నాడు కదా! ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకున్న 5 పాయింట్లు ఇస్తాడు. అవన్నీ మన జీవితంలో ఆ గలిబిలంతా కొట్టివేస్తాడు. అంతేకాకుండా నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. యోహాను సువార్త 14:27. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఆయన శాంతి మనకిస్తాడు. అంతేకాకుండా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉంది కదా! ఆమె ప్రభు పాదాల యొద్ద ప్రార్థించి
సమాధానం పొందింది. అంతేకాకుండా ఆ దేవుని అంటే ఆమె ఆమె జీవితంలో అప్పటి వరకు యేసు లేడు. ఒక పాపంతో కూడిన జీవితంలో జీవించింది ఆమె. అది పాపము అని బహుశా ఆమెకి తెలిసినా చేయొచ్చు, తెలియకుండా ఉండొచ్చు. మరి తను ఎందుకలా ఆ మార్గం ఎందుకు ఎంచుకుందనేది అక్కడ మనకేం రాయలేదు, కానీ ఒక పాపంలో ఉన్న స్త్రీ ఆమె ఏదైనా గాని. ఎందుని బట్టి అలా చేసిందో. కానీ ఆమె జీవితంలోకి యేసు వచ్చాక ఆమెను క్షమించడం వల్ల ఆమె జీవితం మారింది. అక్కడ ఆమెను శిక్షించుంటే ప్రభు ఆమె జీవితం మారేది కాదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం కూడా ఎవరైనా ఒకళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని క్షమించడం నేర్చుకోవాలి. ఖచ్చితంగా వీడికి శిక్ష పడాలిరా అని గనుక మనం అక్కడికక్కడ శిక్ష వేస్తామనుకోండి, వాళ్ళలో మార్పు రాదు. దేవుడు చెప్పిన అది మంచిదన్నమాట, మంచి విషయం అది. అక్కడ ఆమెను క్షమించడం వల్లే ఆమె జీవితంలో మార్పు వచ్చింది. ఆమె జీవితాంతం కూడా యేసుని వెంబడించింది. తన లైఫ్ మార్చుకుని తను బ్రతికింది. అక్కడి నుంచి ఆమె జీవితంలో ఎప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెట్టిందో ఆమె జీవితంలో శాంతి సమాధానాలు ఉన్నాయి. సో ఈమెను బట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితాల్లో కూడా ఏ పాపం మేలుబడి చేసినా శాంతి సమాధానం ఉండదు. ఎందుకంటే నువ్వు పాపం చేస్తున్నంతసేపు ప్రభువు నీతో ఉండడు, మనతో ఉండడు ఆయన. కాబట్టి ఆ పాపం ఏదైనా కావచ్చు. అది ఆమె పాపాత్మరాలైన స్త్రీ పాపంలో పట్టుబడింది, మనం అలాంటివి చేయం కదా అనుకుంటున్నామేమో. మనం చేసే పాపాలు ఉంటాయి, ఏ పాపమైనా ఒకటి ఆయన దృష్టిలో. నేను చిన్న సినిమానే ప్రభువా ఈరోజు చూశాను, ఆ పాపాత్మరాలైన స్త్రీలాగా కాదు నేను అని మనం అనుకోవచ్చు. నువ్వు ఆ చిన్న సినిమా అది పాపం కింద లెక్క. ఆమె చేసిన పాపము నువ్వు చేసిన పాపం కూడా ఒకటే అవుతుంది. నేను చిన్నగా ఒక్క బూతు మాటే మాట్లాడాను ప్రభా, పర్లేదా? ఆమెలాగా కాదుగా. లేదా చిన్న దొంగతనం చేశాను, లేదా చిన్నగా అబద్ధాలు చెప్పాను, ఏదైనా ఒకటే అవుతుందండి. దేవుని దృష్టిలో ఏ పాపమైనా ఒకటే, చిన్న పెద్దలు ఏముండవు. కాబట్టి మనము కూడా ఆ పాపంతో సమానమే అన్నమాట. కాబట్టి ఆమె జీవితంలో ఆ పాపంలో ఉన్నంతకాలం ఆమె జీవితంలో సమాధానం లేదు, శాంతి లేదు. చనిపోయే స్థితి దాకా వచ్చేసింది ఆ పాపం, తీసుకెళ్లిపోయింది ఆవిడ్ని. యేసు అక్కడ ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ రాళ్ళు దించేశారు. లేదంటే ఖచ్చితంగా రాళ్ళు వేసుకుంటే వాళ్ళు చచ్చిపోయేది ఆమె. అంటే పాపం ఏం చేస్తుంది? పాపానికి జీవితం మరణం. ఏ పాపంలో మనం ఉన్నా అది ఖచ్చితంగా మరణానికి దారితీస్తుంది. కాబట్టి మన ప్రతి పాపం విడిచిపెట్టాలి మనం. ఆమె ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆమె జీవితం నుంచి అది కదా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఆమె పాపము ఆమెను మరణం దాకా తీసుకొచ్చేసింది. అక్కడ యేసు ఉన్నాడు కాబట్టి అది కూడా ఆమె యాక్సెప్ట్ చేసింది. యేసు మాటలు వింది కాబట్టి, ఆ పాపాన్ని విడిచిపెట్టింది కాబట్టి ఆమె బ్రతికింది. జీవితకాలం యేసుతో ఉంది. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆమె పేరు గురించి, ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే మనం కూడా మన ప్రతి పాపము కూడా విడిచిపెట్టేస్తే మన జీవితంలో యేసు ఉంటాడు, మనతో ఉంటాడు ఆయన. అప్పుడు మనకు కూడా శాంతి సమాధానాలు వస్తాయి. నువ్వు పాపంలోనే ఉంటూ అదే పాపం చేసుకుంటూ ఉంటే ఇంకా శాంతి ఎలా ఉంటది? సమాధానం ఎక్కడుంటది మనకి? ఉండదు. ఎందుకంటే నువ్వు పాపంలోనే ఉంటే ప్రభు నీతో ఉండడు. ఆయన నీతో ఉండకపోతే శాంతి సమాధానం ఉండదు కదా. కాబట్టి మన జీవితంలో ఈ శాంతి సమాధానం మనం పొందుకోవాలన్నా, ఆ పాపాత్మరాలైన స్త్రీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆమె ఎలాగైతే ఆ పాపాన్ని విడిచిపెట్టిందో యేసు మాటలు విని, మనం కూడా వాక్యం వింటున్నాం కానీ ప్రతిసారి కొన్ని పాపాలు విడిచిపెట్టలేకపోతున్నాం. అది ఎవరి కాళ్ళకి తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు, దేవుడికి తెలుసు. మన జీవితాలు ఏంటో అన్ని తెలుసు ఆయనకి. తెలియదులే ఆయనకు మరుగు చేసామని మనం అనుకుంటాం. కాబట్టి ఇంకా ఏ పాపమైనా సరే, అది ఏదైనా కావచ్చు, మనసులో ఒక వ్యక్తి మీద కోపం ఉంచుకోవడం, అది పగ్గా మార్చుకోవడం, వాళ్ళతో మాట్లాడలేనంటాం, ఓ 10 సంవత్సరాలుగా వాళ్ళతో నాకు మాట్లాడలేవనడం, ఇవన్నీ పాపమే అవుతుంది. నోరు కంట్రోల్ చేసుకోలేకపోవడం, ఇంకా కొన్ని వ్యసనాలు అనమాట. ముఖ్యంగా ఫోన్ అనే ఒక వ్యసనం, లేదా సినిమాలు, సీరియళ్ళు, ఇవన్నీ వ్యసనాలు. కాబట్టి వీటి నుంచి ఇంకా త్వరగా బయటపడిపోవాలి మనం. బయటపడిపోతే అప్పుడు మనం ఆ పాపం నుంచి మనకు విడుదల వస్తే మన జీవితంలో శాంతి సమాధానాలు ఉంటాయి. ఎన్ని రోజులున్నా శాంతి సమాధానం లేకుండా నీకు అదే పాపంలో మనం కొనసాగుతూ ఇంకెందుకు? ఆ నులివెచ్చని జీవితం మనకెందుకు? అంతే కదా, లవోదికీయ సంఘంతో అదే అంటాడు. ఈ నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళకి దేవుడు కావాలి, యేసు కావాలి, ఇవి కావాలి. ఇప్పుడు పండుగలు జరిగినాయి 3 రోజులు. ఎంతమంది క్రైస్తవులు పాల్గొన్నారో తెలుసా? చాలా మంది, ఆల్మోస్ట్ 80% పాల్గొని ఉంటారు. కోడి పందాలకు వెళ్ళి వాళ్ళు వెళ్ళారు, పండుగ చేసుకునే వాళ్ళు చేసుకున్నారు, పిల్లలకి భోగి పళ్ళు పోసారు. నా కళ్ళ ముందు నేను చూశాను, కొన్ని స్టేటస్లు అవి చూశాను. భోగి పళ్ళు పోసారు, పిల్లలకి తీసుకెళ్లి భోగి పళ్ళు పోసారు. కొంతమంది కోడి పందాలకు వెళ్ళారు, కొంతమంది పండుగ చేసుకున్నారు. చక్కగా ఈ 3 రోజులు పిండి వంటలు వండుకున్నారు వాళ్ళలాగే, కొత్త బట్టలు కొనుక్కున్నారు వాళ్ళలాగే, అన్ని చేశారు. ఎవరు ఆగారు? ఎవరు మానారు? చూడండి మరి. అందుకే లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు కదా, నేను భూమి మీదకి వచ్చినప్పుడు అసలు విశ్వాసము కనుగొనగలనా? అందుకే అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడా ప్రభు అనుకుంటాం. ఎందుకే అన్నాడు? ఆ రోజు లక్షల మంది బయలుదేరిన 2 వెళ్ళారు వాగ్దాన దేశానికి. ఈ రోజు కూడా అంతే. ప్రజెంట్ క్రిస్టియానిటీ అంత దిగజారిపోయింది. మాట వినే స్థితిలో ఎవరూ లేరు.
ఎవరిని ఏది కూడా కంట్రోల్ చేసుకోలేరు, ఎవరు ఏది వదులుకోలేరు యేసు కోసం. 3 రోజులు క్రిస్టియన్స్ చాలా మంది పండుగలు చేసుకున్నారు. చాలా మంది అయితే శుభాకాంక్షలు ఫోనుల్లో, వాట్సాపుల్లో, సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ 3 రోజులు, మళ్ళీ భోగి శుభాకాంక్షలు, 3 రోజులు శుభాకాంక్షలు వీళ్ళు. చూడండి మరి ఎంత స్థాయికి దిగజారిపోయారు క్రైస్తవులు. మరి ఇవన్నీ పాపం కదా, లెక్కలోకి తీసుకోడా దేవుడు? కొంతమంది సేవకులు కూడా ఇది హార్వెస్టింగ్ ఫెస్టివల్ అని అదని వాళ్ళు ఏంటి జనాలు మంచిగా ఉన్న వాళ్ళు కూడా పాడు చేయడానికి అనమాట. ఏం ఫెస్టివల్స్ అసలు? మనకి ఫెస్టివల్ ఏంటి? నూతన నిబంధన భక్తులకి అసలు ఫెస్టివల్ ఏంటి? యేసుని ఆరాధించడమే మనకి ఫెస్టివల్. ప్రతిరోజు చేస్తున్నాం కా పని. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ చేస్తాం మనం. మనలోనే ఉంటాడు యేసు, మన ఊపిరి ఆయన, మన ప్రాణంగా బతుకుతాం మనం. ఇది కదా చేయాల్సింది క్రైస్తవులు. ఫెస్టివల్స్ ఏంటి? ఎవరో ఒకళ్ళిద్దరు పాస్టర్స్ కూడా సంక్రాంతి ఫెస్టివల్ చేసుకోవచ్చు, సంక్రాంతి ఇది పండగ, ఏదో వాళ్ళ కోతపాల పండగ అది ఇదని. ఎందుకలా స్ట్రిక్ట్ గా ఉన్న వాళ్ళు కూడా చెడగొట్టడానికి? కాకపోతే వీళ్ళకి పోనీ కోతకాల పండగలే అని ఊరుకుంటాడా? ఓహో చేసుకోవచ్చు అంటారా? పాస్టర్ గారు చెప్పాను, రేపు కోడి పందాలకి వెళ్తాడు, వీడు కూడా వెళ్తాడు. కోడి పందాలు వేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మొన్న పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే నేను ఒక ముస్లిం మాట్లాడుతున్నారు, నాకు కోడి పందాలకి వెళ్ళాలని ఉందండి, కానీ మేము ముస్లిమ్స్ కదా, మా మత పెద్దలు ఉంటారు మాకు, వాళ్ళు ఒప్పుకోరు, అందుకే నేను వెళ్ళను. సరే ఎలాగే నేను ముస్లిం కదా, వెళ్ళకూడదని. ఒక ముస్లిం, వాళ్ళు కూడా ఒక అబద్ధాన్ని కదా ఆరాధిస్తారు. ఆయన ముస్లిం అయింది, అతను అలా అన్నాడు. క్రిస్టియన్స్ కి ఏమన్నా సిగ్గు ఏమన్నా ఉందంటారా? నిజమైన దేవుడిని ఆరాధిస్తా ముస్లిం అయ్యండి. నేను అదే అన్నాను, ముస్లిం అయ్యండి చూడు, వాళ్ళు ఆరాధించేది కూడా అబద్ధమే కదా, అయినప్పటికీ వాడు స్ట్రిక్ట్ గా ఉన్నారు. మన క్రిస్టియన్స్ కి ఏమొచ్చింది, ఇట్లా నిజాన్ని ఆరాధిస్తూ నిజ దేవుడిని తీసుకుని కూడా ఎట్లా ఉన్నారని. ఈ 3 రోజులు ఫుల్ గా వాళ్ళు పండుగలు ఊర్లు అంటే వెళ్ళొచ్చు మనం, ఎందుకంటే ఫెస్టివల్ హాలిడే ఇచ్చారు కాబట్టి వెళ్తాం. తల్లిదండ్రులు కలుసుకునే వాళ్ళు, జాబ్ లో సెలవు వచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు, తప్పు కాదు. కానీ ఊళ్ళో మళ్ళీ ఆచార పద్ధతులు ఎందుకు పాల్గొనాలి మనం? ముగ్గులు వేసేవాళ్ళు, గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు ఎవరు ఏమీ తగ్గలేదు. మొత్తం క్రిస్టియన్స్ కూడా వాళ్ళలాగా చేశారు 80% నాకు తెలిసి. మరి చూడండి ఎలాంటి పరిస్థితులు. ఇలాంటి వాళ్ళ జీవితంలోకి యేసు వస్తాడా? యేసు ఉన్నాడా? వీళ్ళకి శాంతి సమాధానాలు ఉంటాయా? ఏముంది, పండుగ మత్తులో ఉన్నారు వీళ్ళందరూ. మత్తు మొన్నటిదాకా క్రిస్మస్ మత్తు, లాస్ట్ మంత్ అంతా డిసెంబర్ అంతా క్రిస్మస్ మత్తులో ఉన్నారు. ఈ నెల అంతా ఈ మత్తు దిగాక ఏం ఉండదు, వచ్చే నెల నుంచి చల్లారిపోతాడు. ఇది పాలు పొంగు క్రైస్తవుడు అనమాట. ఇదంతా కింద మంటున్నప్పుడు పొంగుతా ఉంటాడు, తర్వాత ఏముండదు, ఏం చేయలేరు వీళ్ళు, మళ్ళీ అంతా సైలెంట్. చూసారా ఎలా ఉన్నారు? ప్రతిదీ మనకు కావాల్సింది, లోకం కావాలి, ఇది నిలువెచ్చిన స్థితి అనమాట. ఇది ఈ నిలువెచ్చిన స్థితిలో ఉంటే లవోదికీయ సంఘం తేవన్నాడు, నోట్లోంచి ఉమ్మేస్తానన్నాడు. ఎన్నోసార్లు చెప్తాం మనం వాక్యం, నోట్లోంచి ఉమ్మేయించుకునే పరిస్థితి ఇదంతా కూడా. ఆ రోజు వాగ్దాన దేశానికి 2 చేరుకున్నారు, ఈ రోజు అసలు ఎంతమంది చేరుకుంటారో తెలియదు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో క్రైస్తవం ఉందన్నమాట. ఏమి చేయలేరు. మనలాంటి వాళ్ళు, మా బొట్టు చెప్పినా సరే ఈవిడింతే ఇలాగే చెప్తుంది అని మాట్లాడే వాళ్ళు ఉంటారనమాట. అంతేగాని అర్థం చేసుకుని అమ్మో ఈ దేవుడు వద్దన్నాడు, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో చెప్తాడుగా, వారి దేవతలకు చేసినట్టు మన దేవుడిని యెహోవాను గురించి చేయకూడదు. ఎన్ని వాక్యాలు ఉన్నాయి బైబిల్ నిండా? బైబిల్ చదువుతారా వీళ్ళు? ఎవరండి బైబిల్ చదివేది ఈరోజు? ఎవరు చదువుతారు బైబిల్? ఈరోజు ఉదయం నేను ఒక అమ్మాయికి ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్ అమ్మాయి నుంచోబెట్టి ఒక 10 నిమిషాలు మాట్లాడాను. అమ్మ నువ్వు ఒకసారి ఆలోచించు, ఎందుకు అక్కడికి వెళ్తున్నావు నువ్వు? పిల్లడికి కాలికి దారం ఉంది, మెడలో దండు ఉంది, అన్ని ఉన్నాయి. ఆ అమ్మాయికి చెప్పాను, అమ్మ నువ్వు ఎందుకు అక్కడ వెళ్తారు? చిన్నప్పటి నుంచి వెళ్తున్నావు అండి అని. మేము చిన్నప్పటి నుంచి విగ్రహారాధన చేశాము, కానీ యేసు దేవుడు అని తెలితే ఆ విగ్రహాలను తీసి కాల్లో పడేశానమ్మా, ఇంతవరకు వాడి జోలికి వెళ్ళలేదు. చిన్నప్పటి నుంచి చేసిన అబద్ధం కాబట్టి వదిలేసాము. నీకు ఇక్కడైనా వేసే అక్కడైనా వేసే, కానీ ఆ విగ్రహాన్ని ఆరాధించకూడదు, మరియం దగ్గరికి వెళ్ళకూడదమ్మా. చూడు బైబిల్ చదువు నువ్వు ఒకసారి అంటే, ఎప్పుడు చదవలేదు అంటుంది. ఎవరు చెప్తారు వాళ్ళకి బైబిల్ చదవమని? ఆర్సీఎం చర్చికి వెళ్ళే వాడికి బైబిల్ చదవమని ఎవరు చెప్తారు? నిజంగా వాడు బైబిల్ చదివితే వాడికి నిజం తెలిసిపోద్ది కదా, అందుకని ఆ పాస్టర్లు ఒప్పుకోరు. నేను చెప్పాను ఈ రోజు ఆమెకి, ఒకసారి బైబిల్ చదువు, నా మాట విను, జ్యోతి అమ్మాయి పేరు, ఒకసారి బైబిల్ చదువు, దానిలో ఎక్కడైనా ఉందా మరియం గురించి ఆరాధించమని, ఆమె మీడియేటర్గా ఉందని ఎక్కడైనా ఉంటే నువ్వు చేద్దు కానీ అట్లాగే అని నేను 10 నిమిషాలు మాట్లాడాను. ఆమె కొద్దిగా ఆలోచిస్తోంది నేను చెప్పిన మాటలు, కానీ ఏదో ఎక్కడో వెనకడిగేస్తుంది మళ్ళీ. ఎక్కడో అంటే ఫస్ట్ నుంచి ఉన్నది కదా, ఈ అప్పవాది త్వరగా వాళ్ళని రానివ్వదు. చెప్పాను 10 నిమిషాలు పోగానే మాట్లాడి ఫోన్ నెంబర్ తీసుకొని, రేపు సాయంత్రం మనకు ప్రేయర్ ఉంటుందమ్మా, పొద్దున్న అటు వెళ్తే వెళ్ళేవరే, ఎలాగోలా పొద్దున్న వెళ్తే మరి ఒకసారి వదలలేదు కాబట్టి సాయంకాలం ఆరాధన ఉంటుంది మనకి, రా తల్లి అని ఎంతగానో చెప్పాను అనమాట. రేపు సాయంత్రం నువ్వు ఇక్కడికి వస్తే నేనే వచ్చి తీసుకెళ్తానని కూడా చెప్పాను. ఏం మారుతారో తెలియదు మరి వాళ్ళు, ఎంతమందో అక్కడ అలా వెళ్ళిపోతూ ఉన్నారు. చూడండి అపవాది పక్కదారి పట్టించేస్తున్నాడు, శాంతి సమాధానాలు లేవు. వాడు అనుకుంటాడు మేము చాలా పీస్ఫుల్గా ఉన్నాం, ఎందుకంటే మేము వాళ్ళు కొంచెం భౌతికమైన ఆశీర్వాదాలు ఇస్తారు ఆ ఆర్సీఎం చర్చి వాళ్ళు. నెల కార్డు ఇచ్చి వాళ్ళకి ఏదో సరుకులు ఇవ్వడం, కొంచెం అట్రాక్షన్ కోసం. అవన్నీ చేయగానే వీళ్ళు అంటే ఫిజికల్ గా వీటి కోసం ఆశపడతారు, కానీ ఆత్మ పోతుందనే విషయం తెలియదు కదా. ఎంతో వివరంగా చెప్పాను, వాళ్ళ బాబుకి కూడా చెప్పాను, నాన్న ఈ కాలుకి దారం ఏంటి, ఇది నేను కాపాడుదు నాన్న, యేసు కాపాడుతాడు అని కూడా ఆ బాబుకి కూడా చెప్పాను, 7th క్లాస్ చదువుతున్నాడు. సో ఇద్దరికి అలా చెప్పగలిగాను. మరి ప్రేయర్ చేస్తున్నాను వాళ్ళ కోసం, మరి వాళ్ళు రాగలుగుతారా లేదా? తొందరగా ఆ బంధకాల నుంచి రాలేకపోతున్నారు. ఇలాగ ప్రజెంట్ క్రిస్టియానిటీ అంత పరిస్థితులు ఇలా ఉంది.
ఇలాంటి వాళ్ళకి శాంతి సమాధానాలు ఎక్కడ ఉంటాయండి? ఎలా వస్తాయి అసలుకి శాంతి సమాధానాలు? అందుకే చాలా ఘోరంగా ఉందన్నమాట ప్రెజెంట్ సిట్యుయేషన్. అందుకే ప్రభు రాకడ ఆలస్యానికి కూడా కారణం అది. అందరూ రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితిలో వస్తే ఎంతమంది పోతారు? ఎంతమంది ఎళ్తారు? ఎంతమంది పోతారు? కానీ పరిస్థితులు ఇలా ఉన్నాయి. చెప్పేవాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితి లేవు. ఒకప్పుడు చెప్పినప్పుడు వినేవాళ్ళం. మనమంటే విన్నాం. మన దగ్గరకొచ్చి వాళ్ళు చెప్పినప్పుడు సువార్త యాక్సెప్ట్ చేసాం మనం. చేయబట్టే ఇగ మొత్తం వెళ్ళిపోయినాయి విగ్రహాలన్నీ కాల్లోకెళ్ళిపోయినాయి. కానీ అలా ఇప్పుడు లోబడే మనస్తత్వం లేదు. వాక్యం దగ్గరకొస్తే సరిదిద్దుకునేది లేదు. సరిదిద్దుకోవాలి గదా! వాక్యం మన దగ్గరకొచ్చినా మనం సరి చేసుకోవాలి వాక్యం బట్టి. దిద్దుబాటు అసహ్యం అనుకునే స్టేజ్‌లో ప్రెజెంట్ క్రిస్టియానిటీ ఉంది. అందుకే ఎవరికీ కూడా శాంతి సమాధానం లేవు. కానీ దేవుడు అంటున్నాడు కదా! మీరు మారితే దేవుడి యొక్క వాక్యాన్ని యాక్సెప్ట్ చేసి వాక్యానుసారంగా ఉంటే గనక శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తానన్నాడు. చాలా ఇది అద్భుతమైన విషయం అండి. ఆ పాపాత్మురాలైన స్త్రీని మనం బేస్ చేసుకుని ఉదాహరణగా తీసుకుంటే ఆమె ఎలా మారిందో, ఆమె జీవితంలో పాపాన్ని ఎలా విడిచిపెట్టిందో, చివరి వరకు ఉందండి ఆమె. దేవునితోటి చివరి వరకు ఉంది గదా! చివరి వరకు ఉండడం మనం చూస్తాం. అలా ఉండాలి. ఒక స్థిరమైన భక్తి కలిగి, ఒక్కసారి పాపం వదిలేస్తే మళ్ళీ దాని జోలికి వెళ్ళకుండా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది మళ్ళీ బురదలో పడి దొర్లినట్లుగా మరలా దాని జోలికి వెళ్ళకూడదు. ఒక్కసారి నువ్వు ఆ పాపాన్ని యేసు కోసం విడిచిపెడితే ఇంక దీని జోలికి వెళ్ళకూడదని మనసులో దాని మీద రోత కలగాలి, అసహ్యం కలగాలి. అది ఏదైనా కావచ్చు. ఒక పాపం నువ్వు వదిలేసావు, వద్దనుకుని వదిలేసావు, మళ్ళీ దాని జోలికి ఎంత మాత్రము వెళ్ళడానికి వీల్లేదు. అంత స్ట్రిక్ట్ గా ఉండాలి భక్తిలో మనం. అంత స్ట్రిక్ట్ గా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తారు. ప్రతి విషయంలో ఆయన తోడుగా ఉంటారు. ఆ శాంతికరమైన జలములు అప్పుడు వస్తాయి మన జీవితంలో. లేదంటే చాలా మంది జీవితంలో శాంతి లేదు కదండి. ఇలా ఇష్టానుసారంగా బ్రతికే క్రైస్తవులు ఉంటారు. మనం చెప్పినా వినకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సరిగిన మార్గంలో వెళ్ళరు. భక్తి జీవితం సరిగా ఉండదు. చిన్న సమస్య వస్తే తట్టుకోలేరండి వాళ్ళు. వెంటనే సూసైడ్ చేసుకుంటారు వాళ్ళు. చనిపోతారు. తెలుసు కదా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దాం. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మంచి భక్తి చేస్తే మనం స్ట్రాంగ్ గా ఉంటాం. మంచిగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు సేవకులు చెప్తారు. ఎందుకండి సేవకులు ఊరికే చెప్తారా? సేవకులకి ఏమైనా కోపం ఆ విశ్వాసుల మీద? ఎందుకు చెప్తారండి? మీరు మంచిగా ఉండాలనేగా. అందరూ మంచి భక్తి చేయాలి, పరలోకంకి వెళ్ళాలి. ఇదే కదా కాన్సెప్ట్. మరి ఇలా ఉంది పరిస్థితి. కాబట్టి దేవుడైతే ఏం చెప్తున్నాడు మరి శాంతికరమైన జలముల్లోకి నడిపిస్తానంటున్నాడు. కానీ ఆయన నడిపించాలంటే మాత్రం ఆ పచ్చిక గల చోట్లను పరుండు చేయాలన్నా, శాంతికరమైన జలముల మధ్యకి వెళ్ళాలన్నా ఏం చేయాలి? మన బతుకులు మనం మార్చుకోవాలి. మన జీవితాలు మనం మార్చుకోవాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. వాక్యాన్ని దాటకూడదు అంతే. బైబిల్ ఏది చెప్తే అది చేయాలా. ఎందుకంటే మనకి ప్రామాణిక గ్రంథం బైబిలే. దానిలో దేవుడు మాటలు, దేవుని హృదయం అది. కాబట్టి ఆ మాటలు మేరకుండా మనం ఉంటే శాంతికరమైన జలముల యుద్ధకు దేవుడు నడిపిస్తాడు. ఫోర్త్ పాయింట్ లోకి వెళ్దాం మనం. ఫోర్త్ కాదు, ఫిఫ్త్ పాయింట్. ఇంకా ఈ నూతన సంవత్సరంలో వాగ్దాన దేశం కింద కదా మనం చూసాం. ఏం చేస్తాడు, ఎలా నడిపిస్తాడంటే ఆయన తన ఆలోచన చేత మనల్ని నడిపిస్తాను అంటున్నాడు. ఎంత చక్కటి మాట అండి ఇది. స్లామ్ లో ఉంటది. కీర్తన 73:24. ఆసఫ్ కీర్తన ఇది 73:24లో ఏమంటాడంటే, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదువు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఈ మాట మళ్ళీ మనం ఫస్ట్ లో కూడా చూసాం. నిత్యము నన్ను నడిపిస్తాడన్న మాటలో కూడా వచ్చింది ఇది. ఈ మాట ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆలోచన చెప్పని నడిపించాలి. ఆశాప్ అందుకే అంటున్నాడు, అయ్యా నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, అంతేనా? తర్వాత మహిమలో చేర్చుకుంటావు. ఎంత మంచి మాట. ఈ మహిమలో చేర్చుకోవడం ఎవరైనా ఆలోచిస్తారండి క్రిస్టియన్స్ ఇప్పుడు? మహిమ లేదు, ఏం లేదు. చచ్చిపోయాక ఏం జరుగుద్ది ఎవరికి తెలుసు? ఉన్నంత కాలం మేము హ్యాపీగా బ్రతికేస్తాం. షాపింగ్లు చేసుకుంటాం, ఖరీదైన బట్టలు వేసుకుంటాం, సినిమాలకు వెళ్తాం. ఓ సిస్టర్ మాట్లాడుతున్నారు నిన్న ఆఫ్టర్నూన్, మొన్న క్రిస్టియన్స్ వాళ్ళు ఫస్ట్ నుంచి 2-3 చర్చిలకి వెళ్తారు. మళ్ళీ ఆవిడ చెప్తుంది, మీ హస్బెండ్ ఏదైనా అడిగితే, సెలవు కదా ఈరోజు సినిమాకి వెళ్ళారు, చిరంజీవి సినిమా కదా అంటుంది ఆవిడ. చిరంజీవి సినిమా కదా, సెలవా, సినిమాకి వెళ్ళారు. చాలా క్యాజువల్ గా మాట్లాడింది. నా మనసులో ఎక్కడో చివుక్కుమంది బాధ. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ మాట నేను కనుక అన్నాను అనుకో, అదేంటి సిస్టర్ సినిమాకి వెళ్ళకూడదు కదా అన్నాం అనుకో, ఆర్గ్యుమెంట్ వేసుకుంటది. అంతకుముందు ఈవిడే నాతో ఆర్నమెంట్స్ గురించి ఆర్గ్యుమెంట్ వేసుకుంది. అంటే ఆర్నమెంట్ వాదన అంటే నేనేమి గొడవ పడిన వాదన చెప్పాలి కదా ఆవిడకి కనీసం మినిమం విషయం. అంటే ఇలా దేవుడి కోసం ఏమీ చేయలేని వాళ్ళు కూడా ఆర్నమెంట్స్ గురించి, నా గురించి, నా భక్తి గురించి, నేను క్రిస్మస్ ఆరాధన పెట్టలేదని నా గురించి మాట్లాడినప్పుడు నేను రెస్పాండ్ అవ్వాలిగా, లేదా వాళ్ళు అనేది రైట్ అవుద్ది. అందుకని నేను కూడా జస్ట్ ఆన్సర్ ఇచ్చాను అంతవరకే. మొన్న ఆర్నమెంట్స్ గురించి, క్రిస్మస్ పెట్టలేదని, అదేం భక్తి, క్రిస్మస్ ఎందుకు పెట్టలేదు, రకరకాలు మాట్లాడింది. అంటే ఇలా దేవుడి కోసం పక్కాగా నామినల్ గా బతికే వాళ్ళు కూడా మన గురించి మాట్లాడతారన్నమాట. నేను పీటర్ గారితో కూడా చెప్పాను ఈ విషయం. చెప్పినప్పుడు ఆయన అన్నారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మన గురించి మాట్లాడతారండి, మన క్రిస్మస్ గురించి, మన గురించి ఏమీ చేయలేరు మళ్ళీ వెళ్ళి దేవుడి కోసం. ఖరీదైన బట్టలు, 2 ఆడపిల్లలు, ఖరీదైన బట్టలు, ఖరీదైన లైఫ్ స్టైల్, క్రిస్మస్ కథలు నెలంతా ఖరీదైనది అనమాట అంతాను. దేవుడి కోసం ఏం చేయలేరు వీళ్ళు. ఆర్నమెంట్స్ గురించి ఆర్గ్యుమెంట్.
ఒక వాక్యం తీసి చూడితే ఏంటి ఈ వాక్యం పట్టుకుని ఎలాడతారు మీరు అంటుంది ఆవిడ నన్ను. వాక్యం పట్టుకుని ఎలాడడం ఏంటి? వాక్యమే కదా! ఏమీ తెలీదనమాట. బైబిల్ కూడా ఇంతవరకు భయభక్తి క్రిస్టియన్ ఒక్కసారి చదివిందంట బైబిల్ చూడండి. మరి చూడండి ఎలా ఉన్నారో, పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఆవిడ ఆ మాట అన్నప్పుడు మనసు చివుక్కుమంది. ఏంటి సినిమాకెళ్లారా అని. చాలా క్యాజువల్ ఆవిడకది. అసలు సినిమా అనేది పెద్ద అసలు డజంట్ మ్యాటర్ అనమాట. సినిమాకెళ్లారా ఏమైంది అన్నట్టనమాట. ఇంక నేను అలాంటి ఆవిడతో ఏం మాట్లాడలేదు అప్పుడు మాత్రం. కానీ మనసులో బాధేసింది. చూసావా ప్రభు ఎలా ఉన్నారో. వీళ్ళకిది ఒక క్యాజువల్. వాళ్ళకి క్యాజువల్ అయిపోయింది సినిమాకెళ్ళడం అనేది. ఈరోజు సెలవు కదా! చిరంజీవి సినిమా కదా! అంటుంది మళ్ళీ. ఎవరికి గొప్ప? ఎవరికి గొప్ప చిరంజీవి? చెప్పండి. మనందరం అట్లా వచ్చినోళ్ళమే కదా! మన జీవితంలో ఇంకా యేసు లేడు. దాదాపు 20 ఇయర్స్ పైన నాకు యేసు లేడు నా జీవితంలో. సినిమాలు నేను నాకన్నా ఎవరు ఎక్కువ చూసేవాళ్ళు కాదు. ప్రతి సినిమాలో ఫస్ట్ షో మేము ఉండాలి ఇక్కడ. అలాంటి అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా వెళ్ళేవాళ్ళం. ఈరోజు యేసు వద్దని నాకు మానేయలేదా? నువ్వెందుకు మానవు? భయభక్తి క్రిస్టియన్ అయ్యుండి నువ్వెందుకు మానలేవు? ఆర్గ్యుమెంట్ వేసుకుంటావు ఎందుకు? సరే ఆర్నమెంట్స్ గురించి మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. రేపొద్దున దానివల్లే రేపు ప్రభు దగ్గరికి వెళ్ళలేమేమో కదా! అది అడ్డుబండి అయిందనుకో అప్పుడు ఏం చేస్తాం? కాబట్టి వదిలేస్తే మంచిదే కదా! వదిలేస్తే మననేం దేవుడు వదిలిపెట్టడు కదా పరలోకం తీసుకెళ్ళకుండా. అది పెట్టుకుంటేనే ఇబ్బంది అన్నప్పుడు వదిలేయచ్చుగా. దేవుడి కోసం మనకేది ఎక్కువ కాదు కదా! ఇన్ని మాటలు ఎందుకు? ఇన్ని ఆర్గ్యుమెంట్లు ఎందుకు? కదా! అది చేయరు మళ్ళీ. ఏది వదులుకోరు ఎవరు కూడా. కానీ అందరూ దేవుడి గురించి మాట్లాడతారు. మళ్ళీ మనలాంటి భక్తి గురించి కూడా మాట్లాడతారనమాట. అట్లా ఉంది పరిస్థితి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఆలోచన చెప్పుదా నన్ను నడిపిస్తావు. ఆత్మ నింపుదల ఇవన్నీ తెలియదు వాళ్ళకి. జస్ట్ ఫార్మాలిటీగా వాక్యం అనమాట. జస్ట్ నామినల్. అక్కడ కూడా అలాంటి చర్చిలకే వెళ్తారు వీళ్ళు. ఇక మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి నచ్చదు. కాబట్టి దేవుడు ఆలోచన చేత నడిపించడం, దేవుని ఆత్మ చేత నడిపించబడడం లేని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు. నీ ఆలోచన చేత నడిపిస్తావు, తర్వాత మహిమలో చేర్చుకుంటావు. అసలు మహిమ రేపు పొద్దున మనం చనిపోతామేమో, ఏ స్థితిలో చనిపోతే ఆ స్థితిలో లెక్కేస్తాడు దేవుడు. ఒకవేళ పాపంతోనే చనిపోతే నా ఆత్మ వెళ్ళదు కదా! ఇలాంటి ఆలోచన ఒక్కళ్ళకి కూడా లేదు. కేవలం ఈ లోకం సంబంధించిన అన్యులతో పాటు అన్ని కూడా ఎంజాయ్ చేయాలన్నమాట మనం. అన్యులతో పాటు అన్ని మనం ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళతో పాటు మనం అన్ని విధాలుగా ఇచ్చేయాలి. అట్లాంటి లైఫ్ అన్నమాట చాలా మందిది. అందుకనే దేవుడు అన్నట్టుగా లూకాసు వార్త 18వ అధ్యాయంలో నేను అసలు ఎవరి విశ్వాసము కనుగొనగలనా? ఆయన వచ్చినప్పుడు నిజంగానే ఎవరుంటారో, ఎవరు నిలుస్తారో, ఎవరు దాటి తప్పిపోతారో కూడా తెలియదు అనమాట. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో కానీ దేవుడు అయితే మాత్రం మంచిగా దేవుని భక్తి చేసే వాళ్ళకి, మంచిగా ఉండే వాళ్ళకి మాత్రం ఆయన ఏమంటున్నాడంటే, నీ ఆలోచన చొప్పున అవి ఆశాపు మాట్లాడతాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు అని కూడా అన్నాడు. నిజమే, ఆయన ఆలోచన చేత నడిపిస్తేనే మనకు బాగుంటది లైఫ్. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త. ఎలా నడిపించాలి ఏంటి అన్ని తెలుసు అనమాట ఆయన. ఇప్పుడు చాలా మంది ఈ సైతాను ప్రభావం వల్ల వాళ్ళు దేవుని మార్గంలోకి రాలేకపోవడం అంటే అలాంటి వాళ్ళకి ఆలోచన చెప్పాడు. మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఆలోచన ఇచ్చి, దేవుడు మన మాటలు మన దగ్గరికి రాగానే దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఆయన మార్గంలోకి వచ్చామంటే ఇది కేవలం ఆయన ఆలోచన ఇచ్చాడు మనకి. ఆయన ఆలోచన చేత నడిపిస్తేనే మనం రాగలుగుతాం. కానీ ఈ రోజు ఏంటంటే చాలా మంది సొంత ఆలోచనలు, అసలు ఆయన ఆలోచన చేత నడిపించబడడం కానీ, కనిపెట్టడం కానీ, ప్రార్థన చేయడం కానీ, విచారించడం లేదు. ఎందుకంటే దావీదు అంటాడు, నేను ప్రభు దగ్గర విచారణ చేశాను, పలానా యుద్ధానికి వెళ్ళాలా వద్దా, పలానాది నేను చెయ్యాలా వద్దా అని నేను విచారణ చేశాను అంటాడు దావీదు. కానీ ఇక్కడ ఈ రోజు విచారణ చేసే భక్తులు లేరు. ఎంతసేపు సొంత ఆలోచనలు, సొంత ఇదే తప్ప ఎవరు కూడా విచారణ అనేది చేయట్లేదు. విచారణ చేసి దేవుడిని అడుగుదాం, దేవుడు చెప్పింది మనం చేద్దాం అని ఆయన ఆలోచన చెప్పును మనం నడుద్దాం అని వాళ్ళు లేరు. అది ఏదైనా సరే, ఒక ఉద్యోగమైనా, వివాహమైనా, వ్యాపారమైనా, మన జీవితంలో స్పిరిచువల్ గా కొన్ని విషయాలైనా ఏదైనా సరే మనం విచారణ చేయగలగాలి. ఆయన ఆలోచన చేత మనం నడిపించబడాలి. అప్పుడు మనం మంచిగా ఆయన రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆలోచన కరెక్ట్ కాబట్టి. మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఫ్లాప్ కదా. ఆయన ఆలోచనలు మాత్రమే కరెక్ట్ గా ఉంటాయి మనకి. కానీ మన ఆలోచనలు ఎప్పుడు కూడా సరిగ్గా ఉండవు. అయితే కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. చూడండి, కీర్తనకాడని చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఆలోచన సదాకాలం ఉంటుంది, మంది సదాకాలం ఉండదు, టెంపరీ అన్నమాట. మనం ఏదైనా ఆయన ఆలోచన తీసుకోకుండా ఒక వ్యాపారం పెట్టినా ఒక వారం 10 రోజుల్లో మూసేసుకోవాలి, లేదా 2-3 నెలల్లో మూసేయాలి. అలాగే ఆయన చిత్తం లేకుండా వివాహం జరిగినా కూడా చూస్తాం కదా, చాలా మంది డైవర్స్ అవుతుంది, కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అది వివాహమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా సరే ఆయన ఆలోచన లేకుండా చేస్తే అది టెంపరీ మాత్రమే. చాలా గొడవలు, ఇబ్బందులతో ఉంటది. కానీ ఆయన ఆలోచన ప్రకారం వెళ్తే సదాకాలం ఉంటది. అది ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. అంతే, ఆయన సంకల్పిస్తే తరతరములకు ఉంటది అది. కాబట్టి ఆయన ఆలోచన చెప్పున మనం ముందుకు వెళ్తే బాగుంటది. ఆయన ఆలోచన చెప్పున ముందుకు వెళ్ళాలి. ఆయన ఆలోచన కరెక్ట్ అయి ఉన్నాడు.
అందుకే ఇక్కడ ఆసాపు కూడా అంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, తర్వాత నీవు నన్ను మహిమలో చేర్చుకుంటావు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ఈ నూతన సంవత్సరంలో మనకి ఎలాగంటే ఆయన ఆలోచన చొప్పున నడిపిస్తాను అని మాట్లాడుతాను. నిజంగా చాలా సంతోషకరమైన విషయం అండి. మనం ఆలోచన చొప్పున, ఆయన ఆలోచన చొప్పున నడుద్దాం మనం. అయితే చాలా మంది ఇలా నడిచే పరిస్థితుల్లో లేరు కదా అని వాళ్ళని చూసి మన భక్తి జీవితంలో మనం వెనక్కి వెళ్ళిపోవాల్సినంత అవసరం ఏమీ లేదు. కొంతమంది వాళ్ళని చూసి వీళ్ళు మోటివేట్ అయ్యి, వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా, నేను ఇలా చేస్తానులే, నేను ఇలా తప్పిపోతానులే అని మనం అలా అనుకోకూడదు. మంచి భక్తి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారుగా, వాళ్ళని మాదిరిగా తీసుకుని ఇలా మనం భక్తి చేయాలి అనే విధంగా ఉండాలి. అంతేకాదు మనం కూడా ఇతరులకి మాదిరిగా ఉండాలి. మన భక్తి జీవితాన్ని బట్టి మనం ఇతరులకు మాదిరిగా ఉన్నప్పుడు వాళ్ళని కూడా మంచి లైఫ్ లోకి నడిపించగలుగుతాం. కాబట్టి తప్పిపోయే బ్యాచ్ గురించి మనం బాధపడతాము, వాళ్ళని ఎలాగైనా సరిచేద్దామని ఏదో ఒక ఇమేజో లేదా ఒక చిన్న వీడియోనో ఏదో ఒకటి చేస్తాం. వాళ్ళు మారితే ఒక్కళ్ళు మారినా మనకు సంతోషమే కదా. కానీ అలాని వాళ్ళని చూసి మనం తప్పిపోకూడదు. వాళ్ళని చూసి నువ్వెలా తప్పిపోతావు, నీ హృదయం ఎంత బలహీనమైన, ఎహెస్కేల్ గ్రంథంలో నీ హృదయం ఎంత బలహీనమైన అంటాడు దేవుడు. హృదయం బలహీనమా ఏంటి మంది? అంత బలహీనంగా ఉన్నావా? భక్తి సరిగా చేయలేని వాళ్ళని చూసి వాళ్ళు సరి చేయాలి కానీ వాళ్ళలాగా మనం తప్పిపోతాం అంటే ఎట్లా కుదురుద్ది? కొంతమంది క్రైస్తవులు ఇలా కూడా, వాళ్ళు ఎలా చేశారుగా నేను ఇలా చేస్తా, ఆవిడ ఎలా ఉందిగా నేను ఇలా ఉంటా, ఆయన సినిమాకి వెళ్ళాడుగా నేను వెళ్తా, లేదా వీళ్ళు పాస్టర్స్ ఉంటారు కదా, వీళ్ళని మాదిరిగా తీసుకుని ఆవిడ అట్ట రెడీ అయిందిగా నేను ఇట్లా రెడీ అవుతా, ఆవిడ అట్టుందిగా నేను ఇట్టుంటా, ఆవిడ ఆర్నమెంట్స్ వేసుకుంటున్నారుగా నేను వేసుకుంటా, ఇలా ఆర్గ్యుమెంట్లు అనమాట ప్రతిదానికి వాళ్ళతో పోల్చుకుని. ఇప్పుడు వాళ్ళతో వీళ్ళతో ఎందుకు? నువ్వు బైబిల్ చూసుకోవచ్చు కదా, బైబిల్తో పోల్చుకోవచ్చు కదా. నువ్వు బైబిల్లో దేవుడు కదా మాట్లాడతాడు, వాళ్ళు వీళ్ళు తీసుకెళ్తారు నేను పరలోకానికి. వాడి సినిమాకి పోయాడు నేను పోతా, వాడు అట్ట మార్గం తప్పాడు నేను తప్పుతా, వాడి ముగ్గులు వేసుకున్నాడు నేను వేసుకుంటా, వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అన్నిలాగా నేను చేస్తానంటే వాడు పరలోకానికి వెళ్ళడు, నరకానికి పోతాడు. నువ్వు వెళ్ళవు కదా, నువ్వు వెళ్తావు వాడితో పాటు. రేపు దేవుడు అదే చెప్తాడు కదా తీర్పు దినం రోజు, నేను ఆనం చూసి చేసా ఎల్లని చూసి చేసా అన్నారు అనుకో, సరేరా వాడట పోతాడు నరకాన్ని, నువ్వు కూడా పో అంటాడు దేవుడు. ఇదే కదా అంటాడు. వాళ్ళు వీళ్ళని చూడకూడదు, మనం దేవుణ్ణి చూడాలి. అందుకే ఎబ్రీ పత్రికలో చెప్తాడు 11వ అధ్యాయంలో, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి వాడిని యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళాలి. ఆయన వైపు చూడాలి కానీ వాళ్ళని వీళ్ళని చూడకూడదు కదా మనం. కానీ నేటి క్రైస్తవం అంతా కూడా వాళ్ళని వీళ్ళని చూసే పరిస్థితిలో ఉంది. యేసు వైపు చూసే వాళ్ళు ఎవరు లేరు. కానీ మనమైతే అట్లా ఎప్పుడు ఉండకుండా యేసు వైపు చూద్దాం, ఆయన ఆలోచన మనం తీసుకుందాం. ఇలా ఆయన ఆలోచన చొప్పున నడిపించుకుంటూ వెళ్తే నూతన సంవత్సరంలో ఖచ్చితంగా ఆయన ఆలోచన ఇచ్చి మనం నడిపిస్తాడు. ఆలోచన కట్ట ఆయన కన్నా ఎవరున్నారు? మనుషులు సంప్రదిస్తావు, మనుషులు ఏం చేస్తారు చేస్తానంటావు, ఇంట్లో వాళ్ళని వీళ్ళు మాదిరిగా తీసుకుంటావు. భర్త ఇలా చేశారు, అత్త ఇలా చేసింది, లేకపోతే మా చుట్టాలు ఇలా చేస్తున్నారు, లేకపోతే పక్కింటి వాళ్ళు ఇలా వెళ్తున్నారు మేము వెళ్తాం. వాళ్ళు కాదు నీకు బేస్, బైబిల్, యేసు. ఆయన వైపు చూస్తూ వెళ్ళు, ఆయన నీతో మాట్లాడతాడు. బైబిల్ని బేస్ చేసుకో, ఆయన మాటలు ఏంటో విను. సేవకులు మాట్లాడతారు, చెప్తారు, వినాలి కదా. అట్లా ముందుకెళ్ళాలి. అట్లా వెళ్ళినప్పుడు మనం ఆయన ఆలోచన చెప్పిన ముందుకెళ్తాము. అంతేకాదు ఆయన ఆశ పడినట్లుగా ఆయన ఆలోచనకర్త, ఆయన ఆలోచన చొప్పున నడిపిస్తాడు, మరణం వరకు నడిపిస్తాడు. మరణం తర్వాత ఆయన రాజ్యం ఇస్తాడు మనకి. ఇది చాలా వండర్ఫుల్ అనమాట. ఎవ్వరూ చేయలేదు అని. ఏ మనిషి మీతో ఉండడు. ఏ దేవుడు అని పిలువబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ దేవుడు అలా చేయడు, ఓన్లీ యేసు మాత్రమే. అయితే మనం చేయాల్సింది ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది చేయాలి, ఆయన అడుగు జాడలో నడవాలి, ఆయన అనుసరించాలి. క్రైస్తవుడు అంటే ఆయన అనుసరించేవాడు. ఇది 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 మతం కాదు, కులం కాదు, అనుసరించేవాళ్ళు అనమాట. ఆయన అనుసరించడం అంటే ప్రతి విషయంలోనూ అనుసరించాలి. ఆయన మాటలు ఏదైతే వాక్యం ఉందో వాక్యం చదవడం, ధ్యానించడం, వాక్యానుసారంగా వెళ్ళడం, ప్రభు మాటలు యాక్సెప్ట్ చేయడం. మనం అది నీకు ఇష్టమైన విషయం అయి ఉండొచ్చు, కానీ ప్రభు వద్దంటే మానేసేయాలి. అది నీకు ఇష్టమైందే అవ్వచ్చు, చిన్నప్పటి నుంచి దాని ఇష్టం ఉండొచ్చు నీకు, కానీ దేవుడు వద్దన్నాడు కదా మానేసేయాలి. దేవుడిని అంతగా మనం ప్రేమించాలి, అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇది ఆల్రెడీ 8-10 అయిపోయింది, 2 పాయింట్స్ అయినాయి. ఈరోజు లేట్ అయింది కదా, ఇంకా కొన్ని 2 పాయింట్స్ ఉన్నాయి మనకి. ఈ మెసేజ్ యాక్చువల్గా ఈరోజు కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ సమయం చాలా అయిపోయింది కాబట్టి నేను నెక్స్ట్ వీక్ ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి, ఇది కంప్లీట్ చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలోకి దేవుడు మన ఎలా నడిపిస్తాడనే టాపిక్ అనమాట. ఆయన అంటున్నాడు కదా, అలనాడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానన్నాడు. అలాగే మనల్ని కూడా ఇప్పుడు ఈ పాత సంవత్సరం అయిపోయింది, దానిలో ఎన్ని రకాల వ్యసనాలతో బానిసలై ఉన్నామో వీటన్నిటి నుంచి విడిపించి ఈ నూతన సంవత్సరంలో అనగా ఈ వాగ్దాన దేశంలోకి మనం తీసుకొస్తాడు. ఎలా నడిపిస్తాడనే మాటలు మనం చూస్తున్నాం. మొదటిగా ఆయన నిత్యము నడిపిస్తాడు మనల్ని చూసాం మనం. అలాగే సర్వసత్యములోనికి ఆయన మనల్ని నడిపిస్తాడని చూసాం. చక్కని త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తాడు. అంతేకాకుండా ఇంకా శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తానన్నాడు. అలాగే నూతన సంవత్సరంలో తన ఆలోచన చేత మనం నడిపిస్తాను, తర్వాత ఆయన మహిమలో చేర్చుకుంటాను అన్నాడు. ఈ 5 పాయింట్స్ చూస్తాం, ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి మనకి. మన నెక్స్ట్ వీక్ లో అది కంటిన్యూ చేసుకుందాం. ప్రభు ఈ మాటలు మన హృదయంలో ఫలింపుచ్చును గాక. ఆమేన్.